గ్రామ స్వరాజ్ అన్నప్పుడు భారతదేశంలో 60% పైగా ప్రజలు, మోర్ దాన్ 60%, గ్రామాల్లో నివసిస్తున్నారు. కాబట్టి గ్రామాల యొక్క స్వయం ప్రతిపత్తి, గ్రామాల యొక్క స్వదేశీ స్వరాజ్, గ్రామాల విషయం నేను మాట్లాడేది, అది చాలా అవసరం. కానీ గ్రామాలు స్వయం పోషకాలై ఉండాలి. గ్రామాలు అక్కడ ఉన్నటువంటి వనరులతో వారి వారి అవసరాలను తీర్చుకోవాలి. అలా కాకుండా గ్రామాలు వాటి అవసరాల కోసం పట్టణాల మీద కానీ వేరే ప్రాంతాల మీద కానీ ఆధారపడినట్లయితే అది కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్స్కి దారితీస్తుంది, ఒక ఘర్షణ వాతావరణం వస్తుంది. కాబట్టి స్థానికత, లోకల్గా మన అవసరాలు మనం తీర్చుకోవాలనేటువంటిది గ్రామ స్వరాజులో ప్రథమమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశం. అంటే గ్రామాలు స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలి, గ్రామాలు స్వావలంబన కలిగి ఉండాలి, వాటి కాళ్ళపై వాళ్ళే అవే నిలబడాలి. ఇది మనకున్నటువంటి ప్రధాన భావం.